నమస్తే. ఢిల్లీలో చక్రం తిరుగుతుందా? మోదీ మాస్టర్ ప్లాన్ రెడీ అయిందా? అవును, ఇప్పుడు జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఓ బిగ్ సస్పెన్స్ నడుస్తుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి భారీ ఎత్తున ప్రాధాన్యత దక్కబోతుందా? ప్రధాని నరేంద్ర మోదీ చూపు ఏపీ ఎంపీలపై పడిందా? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్డీఏ ఎంపీలంతా ఢిల్లీకి అందుబాటులో ఉండాలన్న ఆదేశాలతో ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్లో ఆయన చూపిస్తున్న స్పీడ్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన శాఖ మారబోతుందా? మోదీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మరింత కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవేళ రామ్మోహన్ నాయుడుతో పాటు కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బర్త్ కన్ఫర్మ్ అయితే ఆ లెక్క ఎంపీ ఎవరు? ఈసారి అవకాశం బీజేపీ సీనియర్లకా, లేక ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సైకిల్ పార్టీకి మరో ఆఫర్ దక్కుతుందా? అది కాకపోతే జనసేనకు కేంద్రంలో ఎంట్రీ దక్కబోతుందా? ప్రాంతాల వారీగా చూసుకుంటే మోదీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? మరోసారి ఉత్తరాంధ్రకి పట్టం కడతారా, లేక ఈసారి కోనసీమకు అదృష్టం భరిస్తుందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కానీ ఇక్కడే ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కలు ఓడుతుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు గట్టిగా చెక్ పెట్టేందుకు అధిష్టానం ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమను టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గ ఎంపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ఛాన్స్ ఉందన్నది ఆ బ్రేకింగ్ అప్డేట్. జగన్ సొంత ఇలాకా అయిన రాయలసీమలో పట్టు సాధించడం కోసం అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా బీజేపీ పెద్దలు ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు తీవ్ర ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే రాయలసీమ రాజకీయాల్లో ఇదొక బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది అనడంలో సందేహం లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ కీలక మిత్రపక్షం. ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ బ్యాలెన్స్, భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మోదీ ఒక పర్ఫెక్ట్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే రాష్ట్రానికి మరింత ప్రాతినిధ్యం లభించడం ఖాయం అనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏపీ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలే అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మరి కేంద్ర మంత్రిగా ఏపీ నుంచి ఎవరికి అవకాశం వస్తుందని మీరు భావిస్తున్నారు?